ఉమ్మడి ఖమ్మం జిల్లా చిన్న గోపతి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. దాచుకుని దోచుకోవడమే బీఆర్ఎస్ చేసిన పని అని, తమది ప్రజా ప్రభుత్వమని, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే ప్రభుత్వమన్నారు. సంపద సృష్టించి ప్రజలకు పంచడమే తమ లక్ష్యమన్నారు. 4 పథకాలనే చిన్నచూపు చూస్తున్నారని, 4 పథకాల అమలుకు ఏడాదికి 47,000 కోట్ల రూపాయల నిధులు అవసరమన్నారు. ఆత్మీయ భరోసా స్కీమ్ లబ్ధిదారుని పిలువబడతారు. ఏపీఓ గారు వాళ్ళ టీం ఆ సభ్యులని కూడా రెడీ పెట్టవలసి. ఏఓ గారు ఇందిరమ్మ ఆదర్శ ఆత్మీయ భరోసా స్కీమ్ లబ్ధిదారుని పిలువబడతారు. కోసమే పనికొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. పెట్టే ప్రతి పైసా, తీసుకునే ప్రతి నిర్ణయం ఆనాడు మేము చూసినటువంటి ప్రజల సమస్యల పరిష్కారానికి నా ఈ సంతకం కానీ, నా ఈ నిర్ణయం కానీ ఉపయోగపడుతుందా లేదా అని 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమంలో లబ్ధి పొందుతున్న మీ అందరికి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, దళిత గిరిజనులు, రైతులు, పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి చెమటోడేదంతో సమకూర్చిన ప్రతి పైసా ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లోకి వస్తున్నప్పుడు ఆ ప్రతి పైసాని కూడా భయం పెట్టుకుని జాగ్రత్తగా ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని, ఆ నిధులను దూబరాయేటట్టు మాత్రం చేయనని, ఇది ప్రజల సంపద, ఆ ప్రజల సంపదకి కస్టోడియన్ గా మేము ఉంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను.